అన్నదాతలారా నమస్కారం. ఇప్పుడు మనము చేనులో చూస్తున్న సమస్య శనగ మొక్కల్లో కనిపిస్తున్న పసుపు ఆకులు, వేర్ల దగ్గర కుళ్ళు, పెరుగుదల ఆగిపోవడం. ఈ సమస్యకు ప్రధాన కారణం వేరుజబ్బులు, వేరులోని కుళ్ళు, మట్టి ఆమ్లతో ఉప్పుతనం. శనగ రైతులకు ముఖ్యంగా తెలియడం ఏమనగా చూడండి, ఇక్కడ ఉండే శనగ మొక్కలో చూడండి, ఈ విధంగా పండాకు రావడం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని గమనించి ముందు జాగ్రత్త తీసుకోవాలని కోరుచున్నాము. ఇట్లు మన గ్రోమర్ సెంటర్. నాటిన తర్వాత వర్షాలు పడటం లేదా అధిక తడి నిల్వ. ఈ పరిస్థితిలో మొక్కను తిరిగి ఆరోగ్యంగా మార్చడానికి మేము ఇప్పుడు ఉపయోగించబోతున్నది మన సాయిల్. మన సాయిల్ వేయడం వల్ల ఏమీ జరుగుతుందంటే మొక్కల వేరులకు బలం వస్తుంది. మట్టిలో ఉన్న హానికర శిలీంధ్రాలు, ఫంగస్ తగ్గి వేరులోని కుళ్ళు ఆగిపోతాయి. కొత్త తెల్లవేర్లు వేగంగా వస్తాయి. మొక్క పెరుగుదల మళ్లీ ప్రారంభమవుతుంది. పసుపు ఆకులు తగ్గి కొత్తగా పచ్చగా వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు మేము ఎకరాకు 500 మిల్లీలీటర్లు మన సాయిల్ను నీటిలో కలిపి చేనులో కొట్టాము. చేనులో కొట్టిన తరువాత మొక్కల్లో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఈ మందు పనిచేసింది. ఈ మందును మేము 5 రోజులు క్రితం మన చేలో వేర్ల దగ్గర కొట్టాము. ఇప్పుడు మొక్కల్లో వచ్చిన మార్పులు మీరే చూడండి. ముందుగా వేర్ల దగ్గర కుళ్ళు తగ్గి కొత్త తెల్ల వేర్లు బలంగా పెరుగుతున్నాయి. మొక్కల పెరుగుదల మళ్లీ బలంగా ప్రారంభమైంది. మొక్క మొత్తం ఫ్రెష్గా, ఆరోగ్యంగా కనిపిస్తోంది. ఈ ఫలితాలు చూస్తే మన సాయిల్ వేర్లపై ఎంత బలంగా పనిచేసిందో అర్థమవుతుంది. మండలం పెదవస్వ గ్రామం, జమలమడుగు నియోజకవర్గము. నేను మన గ్రోమర్ సెంటర్లో మన సాయిల్ అనే మందును తీసుకున్నాను. నేను శాంపిల్గా ఈడ ఒక ఎకరానికి కొట్టారు. ఈ కొట్టిన దానికి దానికి చాలా తేడా ఉంది. కాలి చచ్చిపోయేది, ప్లస్ గ్రీనెస్, ప్లస్ ఎక్కువ ఫంగస్ కొమ్మలు రావడము జరుగుతున్నది. అందువలన ఎక్కువ కాలి చచ్చిపోతుంటే రైతు తెలియడం అనగా గ్రోమర్ సెంటర్లో, జమలమడుగు మన గ్రోమర్ సెంటర్లో మన సాయిల్ మందు ఉంటుంది. తీసుకొని రైతులు ఉపయోగించవచ్చు. 500 మిల్లీలీటర్లు మన సాయిల్ని సీజన్లో ఒకసారి తప్పకుండా వేయాలని మా సూచన. మన సాయిల్ను మీరు కూడా వాడతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు అన్నదాతలారా.